హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్పిఎస్సిలో జరిగే ఎగ్జామ్స్ గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దరఖాస్తులలో జోరు, పరీక్షకు రారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల విచిత్ర వైఖరి. ఉద్యోగ ప్రకటనల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తారు. నోటిఫికేషన్ వెలువడగానే ఉత్సాహంగా దరఖాస్తు చేసుకుంటారు. వందల సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయి, లక్షలలో దరఖాస్తులు, తీవ్ర పోటీ. సుదీర్ఘంగా సాగే భర్తీ ప్రక్రియ, పరీక్షల వాయిదాలతో అభ్యర్థులలో నిరుత్సాహం. దీనితో అర్హత పరీక్షలకు పెద్ద సంఖ్యలో గైహాజరవుతున్న అభ్యర్థులు. గత ఏడాది జరిగిన గ్రూప్ 4 పరీక్షల హాజరు 80.20. ఈ ఏడాది జరిగిన గ్రూప్ 2 పరీక్షలకు హాజరైంది 45%. ఇతర పరీక్షల విషయాల్లోనూ ఇదే పరిస్థితి. తెలంగాణలో జాబ్స్ నోటిఫికేషన్ రాగానే చాలామంది విద్యార్థులు అయితే అప్లై చేస్తున్నారు. బట్ అప్లై చేసిన వాళ్ళందరూ ఎగ్జామ్ రాయట్లేదు. అసలు హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా ఉన్నారు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడుతున్నారు. ఇంతమంది అప్లై చేస్తున్నారు, మనకు వస్తుందా రాదా అనే సందేహంలోని ఎగ్జామ్కే వెళ్ళట్లేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే దానిపై ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది ఏం చెప్తారు, కాలయాపన వల్లే ఆసక్తి చూపడం లేదు అంటే ఎక్కువ టైం తీసుకుంటున్నారు కనుక చాలామంది విద్యార్థులు అయితే ఎగ్జామ్కి అటెండ్ కావట్లేదు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మారాలని చెప్పి అబ్దుల్ కరీం సీనియర్ ఫ్యాకల్టీ హైదరాబాద్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఇదివరకు జరిగిన ఎగ్జామ్స్ డేటా చూసుకుంటే గ్రూప్ 1 వచ్చేసి 563 పోస్టులకు ప్రిలిమ్స్కి వచ్చేసి ఎంతమంది అప్లై చేసుకురు అంటే 4,03,645 మంది అప్లై చేసుకుంటే హాజరైన వాళ్ళు 3,02,000 అనమాట. అంటే దాదాపుగా 1,00,000 పైన మంది అసలు ఎగ్జామ్కే రాలేదు. గ్రూప్ 1 మెయిన్స్ చూసుకుంటే మనకు 31,403 మంది అప్లై చేసుకుంటే ఇక్కడ చూడండి 10,000 ఆడనే కట్ అయిపోయారు. మెయిన్స్ 21,093 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 1 అయిపోయింది కదా. గ్రూప్ 2 783 పోస్టులకు మొన్న జరిగింది కదా రీసెంట్గా. ఫస్ట్ రోజు ఏమో 5,51,855 మంది అప్లై చేసుకున్నారు మొత్తం గ్రూప్ 2కి. ఫస్ట్ రోజు అటెండ్ అయిన వారు 2,55,490 మంది. సెకండ్ రోజు కూడా సేమ్ 5,51,855 మందికి వెళ్ళి 2,51,486. అంటే ఓవరాల్గా పర్సెంటేజ్ చూసుకుంటే 46 or 45%. ఈ విధంగా అప్లై చేస్తున్నారు. బట్ ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే ఎక్కువ టైం ప్రాసెస్ ఒకటి, భయపడుతురు అనేది ఎక్కువ మంది, తీవ్ర పోటీ ఉందని ఒకటి. నెక్స్ట్ ఇలా జరిగితే ఫర్దర్ల కష్టము, ఉద్యోగ భర్తీ ప్రక్రియ మారాలని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది ఈరోజు వచ్చిన ఆర్టికల్. వీడియోని లైక్ చేయండి. మరి మీరేమనుకుంటున్నారు, ఎందుకు రావట్లేదు మీరు అప్లై చేసిన వాళ్ళు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.